ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, నాసిక్లో నివసించే నారాయణమూర్తి రాంజనే అతను బాబా భక్తుడు. అతను ఒకసారి తనతో కలిసి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాడు. అప్పుడు బాబా అతనితో వేరే వాళ్ళ దగ్గర పనిచేయటం మానేసి అతన్ని సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టుకోమని సలహా ఇచ్చారు. కొంతకాలానికి బాబా మాటలు సత్యమై అతను ఆనందాశ్రమం అనే హోటల్ పెట్టుకొని బాగా అభివృద్ధి చెందాడు. ఒకసారి ఈ నారాయణ స్నేహితుడికి తేలికుట్టింది. బాధ భరించలేనంతగా ఉంది. ఇటువంటి విషయాలలో ఊది అద్భుతంగా పనిచేస్తుందని నారాయణకు తెలుసు. ఊదిని నొప్పి ఉన్న చోట రాస్తే నొప్పి పూర్తిగా తగ్గిపోతుందని అతను తన స్నేహితుడికి ధైర్యం చెప్పి ఊది కోసం ఎతికాడు. కానీ సమయానికి అతనికి ఊది కనిపించలేదు. అప్పుడు అతను చేసేదేం లేక బాబా ఫోటో ముందు రాలిపడిన అగరబత్తు పొడి చిటికలు తీసి దానిని ఊదిగా భావించి తన స్నేహితుడికి నొప్పి ఉన్న చోట రాశాడు. అతను ఊది రాసి చేతిని తీసేసరికి నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఈ లీలలు చూసిన స్నేహితులిద్దరూ ఆశ్చర్య ఆనందంతో మునిగిపోయారు. బాబా వంటి సద్గురువు తన యోగ శక్తిని స్థాపించి వెలిగించిన ధూనికి ఉన్న మహత్యం ఎప్పటికీ తరిగిపోదు. కాబట్టే ఆ ధూని ప్రారంభమే ఇప్పటికీ అనేక సంవత్సరాలు కావస్తున్నా దీని ప్రాముఖ్యత, దీని వలన భక్తులు పొందే లాభం నానాటికి పెరుగుతుంది. పైన వివరించిన కథల్లోని సమస్యలకే కాకుండా ఎటువంటి తీవ్ర సమస్యలైనా చిటికలో తీసేయగల శక్తి ఊదికుంది. కాబట్టే పిల్లలందరూ ప్రతినిత్యం ఈ ఊదిని విధిగా చేవిస్తే వచ్చిన వ్యాధులు తగ్గడమే కాకుండా అసలు ఏ జబ్బుని, కష్టాన్ని కూడా తెరచనివని మహిమ ఊదికుంది. కానీ మనకు కావాల్సింది ఈ ఊది శక్తి మీద నమ్మకం. ఈ నమ్మకంతో మనం ఎటువంటి తీవ్ర పరిస్థితులైనా ఊది సహాయంతో ఎదుర్కొని బాధల నుండి విముక్తిని పొందవచ్చు. ఈ రకంగా అదృష్టవశాత్తు బాబా పట్ల భక్తి కలిగిన వారికి ఇక సాధ్యమే ఉండదు. ఏ కష్టంనైనా ఊది సహాయంతో తీసుకోవచ్చు. మనం కూర్చున్నా, నిల్చున్నా, మాట్లాడుతున్నా, ఎక్కడ ఎలా ఉన్నా మన వెన్నంటే బాబా ఉన్నాడన్న ధైర్యంతో మనకు కావాల్సిన వాటిని మనం పొందొచ్చు. ఊది ప్రభావంతో ఈ రకంగా లౌకికపరమైన కోరికలు తృప్తి చెంది ఆరోగ్యవంతులుగా ఉంటే అప్పుడు పరమాత్మనిపై మనస్సు ఆసక్తి కలిగి జ్ఞానాన్ని పొందవచ్చు. దృఢమైన అభ్యాసం చేసే అవసరము విషయాలపై నెమ్మదిగా ఆసక్తి తగ్గి వైరాగ్య భావన పెరిగి మాతృసాయి ఆరాధనలు నిజమైన భక్తి ప్రేమలుగా కలుగుతాయి. ఓం సాయిరామ్.